యురేకా ఫోనిక్స్ ఛానల్కు స్వాగతం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హిందూ మతంలో ఎంతో భక్తితో అర్చింపబడే దేవదేవుడు శ్రీకృష్ణుడు. శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చైనప్పుడు, లోకంలో పాపం హద్దుమీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం ఈ భూమిపై అవతరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు భాగవతం ప్రకారం భగవంతునికి 22. లీలావతారాలు 22లోనూ ముఖ్యమైనవి 10. ఇవే దశావతారాలు. విష్ణువు యొక్క దశావతారాలలో 8వ అవతారం ద్వాపరయుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు. అర్జునుడికి గీతోపదేశాన్ని చేసి సత్యదర్శనం కలిగించాడు ఆ శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించే కారణంతో భగవద్గీతను ఉపదేశించి శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి జగద్గురువు అయ్యాడు. హిందూ పురాణాలలోనూ తాత్విక గ్రంథాలలోనూ పూజా సంప్రదాయాల్లోనూ కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు. రాధా మనోహరునిగా, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగా, గోపికల మనసులను దోచుకుని వారిని ఆట పట్టించే వెన్నదొంగగా, యశోదమ్మను తన అల్లరితో పరుగులెత్తించే చిలిపి కృష్ణునిగా, యాదవ రాజుగా, అర్జునుని సారథి అయి పాండవులను ముందుకు నడిపించిన శ్రేయోభిలాషిగా, భగవద్గీత ప్రబోధకునిగాను, తత్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రక రాజనీతిజ్ఞునిగాను, ఇలా అనేక విధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరించబడ్డాయి. శ్రీకృష్ణుడు మధురలో బాలకృష్ణునిగా, పూరిలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్లో శ్రీనాథ్జీగా, తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాయూరోపాగా అనేక రూపాలలో పూజించబడుతున్నాడు. శ్రీకృష్ణుని పుట్టినరోజును శ్రావణ బహుళాష్టమి రోజున జన్మాష్టమి, గోకులాష్టమి లేదా కృష్ణాష్టమి పేరుతో పండుగగా జరుపుకుంటాం. జన్మాష్టమి అనగానే ఆ శ్రీకృష్ణుడు ముద్దులొలికే గోపబాలుడుగాను, చిలిపి కృష్ణునిగానే మనకు గుర్తుకు వస్తాడు. అలాంటి చిలిపి కృష్ణుని అల్లరి గురించి ఒక మంచి పాట పాడుకుందామా? ముందుగా ఈ పాట గురించి 2 మాటలు. చిలిపి కృష్ణుని అల్లరిని భరించలేక గోపికలు వచ్చి యశోద వద్ద మొరపెట్టుకున్న విధం శ్రీ నాగిరెడ్డి చక్రపాణి గార్ల నిర్మాణ సారథ్యంలో శ్రీ కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందిన మాయాబజార్ చిత్రంలో ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. 1957వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం 60 ఏళ్లు పైబడిన ఇప్పటికీ అవార్డులు రివార్డులు పొందుతూ జనాదరణను నోచుకుంటూనే ఉంది. ఈ చిత్రానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సంగీతాన్ని సమకూర్చగా శ్రీ పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యంలో వెలువడిన ఈ పాటను శ్రీమతి లీల గారు, శ్రీమతి సుశీల గారు, స్వర్ణలత బృందం గానం చేశారు. ఈ పాటలో గోపికలు శ్రీకృష్ణుని అల్లరిని యశోదకు చెప్పడం, యశోద శ్రీకృష్ణుని అల్లరి చేశావా అని ప్రశ్నించడం, శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఇదివరలో ఈ పాటను నృత్యరూపకంగా స్కూళ్లలో కూడా ప్రదర్శించేవారు. ఇప్పుడు శ్రీకృష్ణ జయంతి సందర్భంగా నేను పాడుతున్న ఈ పాటను విని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేస్తారు కదూ. శ్రీకృష్ణ కరుణాకటాక్ష సిద్ధిరస్తు. విన్నావయే సోదమ్మ, విన్నావయే సోదమ్మ, మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లరి చిల్లరి పనులు విన్నావయే సోదమ్మ. అన్నెం పుణ్యం ఎరుగని పాపడు మన్ను తినే నా చిన్ని తనయుడు ఏమి చేసెనమ్మా, ఎందుకు రవ్వ చేతురమ్మా. మన్ను తినేవాడా వెన్న తినేవాడా? కాలిగజ్జల సందడి సేయక పిల్లివలే మా ఇంట్లో దూరి, కాలిగజ్జల సందడి సేయక పిల్లివలే మా ఇంట్లో దూరి, ఎత్తుగా కట్టిన ఉట్టందుకొని దుత్తలన్నీ కింద దించుకొని, ఎత్తుగా కట్టిన ఉట్టందుకొని దుత్తలన్నీ కింద దించుకొని, పాలన్నీ తాగేసేనమ్మా, పెరుగంతా జుర్రేసేనమ్మా, వెన్నంతా మెక్కేసేనమ్మా, ఒక్కడే ఎట్లా తినేసేనమ్మా, ఎక్కడనైనా కలదమ్మ, ఇది ఎక్కడనైనా కలదమ్మ. విన్నవటమ్మ ఓ యశోద గోపికరమణుల కల్లలు, ఈ గోపికరమణుల కల్లలు. ఎలా బొంకరిస్తున్నాడో, పోనీ పట్టిద్దామంటే చిక్కుతాడా?
భామలందరొక యుక్తిని పన్ని గుమ్మమునొకరుగా కాచియుండగా, భామలందరొక యుక్తిని పన్ని గుమ్మమునొకరుగా కాచియుండగా, ఒకరింట్లో విని గజ్జెల గలగల, ఒకరింట్లో విని వేణుగానము. ఇంకే ఒకరింట్లో విని గజ్జెల గలగల, ఒకరింట్లో విని వేణుగానము. దొంగ దొరికెనని పోయి చూడగా, చెంగున ఎటకో దాటిపోయే, ఎలా వచ్చెనో ఎలా పోయెనో చిలిపి కృష్ణునే అడగవమ్మ. ఎలా వచ్చెనో ఎలా పోయెనో చిలిపి కృష్ణునే అడగవమ్మ. నాకేం తెలుసు, నేను అక్కడ లేందే. మరి ఎక్కడున్నావు? కాళింది మడుగున విషమును కలిపే కాళీయు తలపై తాండవమాడి, ఆ కాళింది మడుగున విషమును కలిపే కాళీయు తలపై తాండవమాడి, ఆ విష సర్పమునంతము చేసి గోవుల చల్లగా కాసానే, గోవుల చల్లగా కాసానే, నే గోవుల చల్లగా కాసానే, నే గోవుల చల్లగా కాసానే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వచ్చే వారం మరో మంచి వీడియోతో కలుద్దాం. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.